పల్లెలుగా ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో నిరుపేదలు అంతో ఇంతో ఆదాయం పొందారు. ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనంతో ఉపాధి లేక అల్లాడుతున్నారు. 2018లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో పంచాయతీలో మాత్రమే ఉపాధి హామీని అమలు చేయాలనే నిబంధన పేదలకు శాపంగా మారింది. అనేక మంది పని దొరకక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 ఆగస్టులో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 59 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొత్తపల్లి, చొప్పదండి, రాయకల్, ధర్మపురి, సుల్తానాబాద్, మంథని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. సమీప అనేక గ్రామ పంచాయతీలను తీసుకెళ్లి పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. కరీంనగర్ పాత జిల్లా పరిధిలో కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 12 మున్సిపాలిటీలున్నాయి. వీటన్నింటిలోకి 10 కొద్ది గ్రామ పంచాయతీలు విలీనం చేశారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకాన్ని ఈ విలీన పల్లెల్లో రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది పేదలు దినదిన గడ్డంగా బ్రతుకుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ సీజన్ లో కూలీలకు చేతి నిండా పనుంటుంది. ఆ పనులు ముగిశాక గ్రామాల్లో ఎలాంటి పనులు దొరకవు. ముఖ్యంగా ఎండాకాలం పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో గ్రామాలుగా ఉన్నప్పుడు వీరందరికీ ఉపాధి హామీ పథకం కింద ఏదో ఓ పని కల్పించేవారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసాక పనులు లేక అవస్థలు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని తవ్వినాం సారు, చెట్లు పెట్టినాం, అన్ని పెట్టినా గానీ కవిత వచ్చి అన్నటలకు కవిత వీకింది, కవిత ఎంబడి ఇంకో అయ్య వీకింది, అంత వీకింది రాటి దేకాని లేరు. ఏం చేస్తాం, కానకు లేకుండా అయిపోయింది. ఇటీవల కాలంలో ఉన్న ఊర్లో పనులు దొరక్క చాలా మంది పేదలు పట్టణాలు, నగరాలకు వలసపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, అడ్డా కూలీలుగా, హోటళ్లలో వర్కర్లుగా, ఇండ్లలో పనులు చేస్తున్నారు. ఏ పని చేసినా రోజుకు 300 నుంచి 500 రూపాయలకు మించి దొరకడం లేదని, చాలీచాలని సంపాదనతో పట్టణాల్లో రోజు గడవడమే కష్టమవుతోందని చెబుతున్నారు. ఒక్కరోజు పని లేక పూట గడవక కష్టంగా మారిందని వీరంతా వాపోతున్నారు. కూలి పని చేసుకో, ఉపాధి పని కొనేటివన్నీ ఇప్పుడు ఇళ్ళ పని కోకుండా నీళ్లు పట్టుకుంటా బతుకున్నా సార్. నేను దొరికినాడు దొరుకుతుంది, లేనాడు వాటిగానే ఉంటున్నాను. నేను గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ నుంచి అది ఉపాధి పని అన్ని వేయడాయి మున్సిపాలిటీ కలిసింది సార్. పని చేసుకుంటా బతుకున్నాను సార్. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో పరిశ్రమలు రాలేదు, ఎంప్లాయ్మెంట్ పెరగలేదు. ఇటీవల కాలంలో పంటల సాగులో మెకనైజేషన్ పెరిగింది. దుక్కి దున్నడం మొదలుకొని కోతల వరకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర మెషిన్లు రావడంతో కనీసం వ్యవసాయ కూలీ పనులకు కూడా మనుషులను పిలవడం లేదు. ఇప్పుడు ఏం లేదు, నల్ల బిల్లు ఇంటి పన్ను 5 సంవత్సరాలకు అడుగులే అని చెప్పారు. ఇప్పుడు ఊరితోనే మళ్ళీ స్టార్ట్ చేసి అధికారులు వచ్చి ఒత్తిడి చేసి బిల్లులు వసూలు చేస్తారు. ఉపాధి కోల్పోయి మేము పోయి ఇక్కడ ఏం పనులు లేక వేరే భూపాల బిల్లు కాక మిరపతోడు లేరా, పత్తి లేరా, అడవులు, మొగోళ్ళు అందరు కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చూసి ఇక్కడ ఉపాధి హామీ కల్పించాలని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీలు విలీనమైన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్లు కూడా జిల్లాలో అక్కడక్కడ వినిపిస్తున్నాయి. గతంలో సిరిసిల్ల పట్టణంలో విలీనమైన 7 గ్రామాలు తిరిగి పంచాయతీలుగా మార్చాలని అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి పంపితే పరిశీలిస్తామని అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రకటించారు. విలీనమైన 7 గ్రామాల తరపున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. పట్టణీకరణ పేరిట పంచాయతీలను కలపడం పట్ల న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా చివరికి ప్రభుత్వ బాధనతో ఏకీభవించడంతో 7 గ్రామాల విలీనం పూర్తయింది. ఇది వరకు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉపాధి పని ఉండేది. 10-15 రోజులు మా భార్యాభర్తలు ఇద్దరం కూలికి పోతే నెలకు 4,000, 5,000, 6,000 ఈ విధంగా వచ్చి దాని జీవనోపాధి కోసం ఈ మున్సిపాలిటీ కలిపినందుకు మాకు ఆ ఉపాధి కూడా లేకుండా పోయి చిన్నవాటి కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు జరిగినాయి. ఈ ప్రభుత్వాలు కూడా ఉపాధి పని పోదని చెప్పారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దయచేసి ఆ ఉపాధి పనిని మనం కొనసాగించాలని కోరుకుంటూ మాకు ఉపాధి కల్పించాలని. ఆ పల్లెల్లో 10 ఏళ్ల వరకు ఎలాంటి ఆస్తి పన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అవేమీ జరగడం లేదన్న ఆవేదన ఈ గ్రామంలో కనిపిస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన సదాశివపల్లి, జూబ్లీ నగర్, తీగలగుట్టపల్లి లాంటి గ్రామాల్లోని ప్రజలు కూడా ప్రత్యేక పంచాయతీలుగా
మళ్లీ గుర్తించాలని కోరుతున్నారు. అంట కలిపిన నుంచి మేము అందరం ఉత్తగానే ఉంటున్నాం. మా పని లేదు, ఏం లేదు. వేరే పని కోతలేరా? ఏం పని లేదు సార్. బీడీలు చేయొచ్చిన వాళ్ళు ఇంత 500 600 వేసుకుంటున్నాం. అవి కూలి నలి పనికి ఉత్తగానే ఉంటున్నాం. కూలి నలి పని సుగలేదు, ఈత లేదు, కలుపులు లేవు. వాళ్ళన్న శాతనైన వాళ్ళు సిరికొండకు అటు ఇటు ఊడపొన్న పోయి కట్టెని చేసుకుంటుండ్రు. పల్లెలను పట్టణాల్లో విలీనం చేస్తే అక్కడి ప్రజలకు మరింత భరోసా కలగాలి. కానీ దానికి వ్యతిరేకంగా విలీనం తర్వాత పేదలకు పూర్తిగా ఉపాధి దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. కష్టజీవులకు చేతి నిండా పని దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.